ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. నిర్గమకాండము 20వ అధ్యాయము 7వ వచనము. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. ఎజ్రాకు చక్కని గుర్రం ఉంది. దానిని ఎక్కి రోజు షికారుకు వెళ్ళేవాడు. గుర్రమును చలో ఆగు అనటం అతనికి నచ్చలేదు. అందువల్ల అది ముందుకు దూకవలసినప్పుడు దేవునికి స్తోత్రం అనేవాడు, ఆగవలసినప్పుడు హల్లెలూయా అనేవాడు. ఒకరోజు అతడు చాలా స్పీడ్గా వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక లోయ ఉన్నది. ఆ లోయ ఉన్న విషయము అతనికి జ్ఞాపకం వచ్చింది. అప్పుడు వెంటనే హల్లెలూయా అంటే గుర్రం ఆగేది. కానీ ఆ కంగారులో అతనికి గుర్తు రాలేదు. అతడు గుర్రాన్ని ఆగు అన్నాడు, గుర్రం ఆగలేదు. ఠైరో అన్నాడు, గుర్రం ఆగలేదు. లోయ చాలా సమీపంలో ఉంది. అది అకస్మాత్తుగా ఎజ్రాకు హల్లెలూయా అంటే గుర్రం ఆగుతుందని జ్ఞాపకం వచ్చింది. ఎజ్రా హల్లెలూయా అన్నాడు. గుర్రం వెంటనే ఆగిపోయింది. లోయకు 10 అంగుళాల దూరంలో ఎజ్రా, దేవుడు చాలా పెద్ద ప్రమాదం నుండి నన్ను తప్పించినందుకు చాలా సంతోషంగా ఉంది అని సంతోషిస్తూ, ఆ సంతోషంలో దేవునికి కృతజ్ఞతలు చెప్తూ దేవునికి స్తోత్రం అన్నాడు. ఆ తర్వాత ఆ ఎజ్రా కానీ ఆ గుర్రం కానీ ఎవ్వరు ఇంకెప్పుడు కనపడలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. దేవుని నామమును వ్యర్థముగా నుచ్చరించు వారిని దేవుడు నిర్దోషిగా ఎంచడు. సమయము అసమయము అని లేకుండా, సందర్భములో అసందర్భములో ఎక్కడ పడితే అక్కడ దేవుని నామాన్ని, దేవునికి స్తోత్రము హల్లెలూయా అని మాట్లాడకూడదు, చెప్పకూడదు, అలా ఉచ్చరించకూడదు. ఉచ్చరిస్తే దేవుడు అంటున్నాడు, నేను నిర్దోషిగా ఎంచను మిమ్మల్ని అంటున్నాడు. మరి ఎప్పుడు చెప్పాలి హల్లెలూయా, ఎప్పుడు చెప్పాలి దేవునికి స్తోత్రము అంటే, మేలు జరిగినప్పుడు దేవునికి స్తోత్రం చెప్పాలి, సంతోషం కలిగినప్పుడు దేవునికి స్తోత్రం చెప్పాలి, ఆపద నుండి దేవుడు నిన్ను తప్పించినందుకు, కాపాడినందుకు, స్వస్థపరిచినందుకు, నువ్వు కోరుకున్నది పొందుకున్నందుకు దేవునికి స్తోత్రం చెప్పాలి. వ్యర్థముగా మాత్రము దేవునికి స్తోత్రాలు చెప్పవద్దు. మంచిది. ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. వ్యర్థమైన మాటలు మా నోటికి రాకూడదు. పైగా నీ నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు నాయనా. ఎప్పుడు ఉచ్చరించాలో, ఎలా ఉచ్చరించాలో మాకు తెలియజెప్పండి. మమ్మల్ని మంచి మార్గంలో నడిపించి నీ కృపలో దాచిపెట్టి భద్రపరచుమని, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని, వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించుమని, దీవించుమని, రోగములో ఉన్నవారిని విడిపించుమని, బాధల్లో ఉన్నవారిని విడిపించుమని, కరువులో ఉన్నవారిని కరువు నుండి విడిపించి సమృద్ధిని దయచేయమని, ఉద్యోగం లేక బాధపడుతున్న వారికి ఉద్యోగం దయచేయమని, గర్భిణీ స్త్రీలుగా ఉంటున్న గర్భిణీ స్త్రీలకు నాయన చక్కని ప్రసవం జరిగించి తల్లికి బిడ్డకు నాయన నీ కృప చూపించి వారిని కృపలో దాచిపెట్టి భద్రపరచుమని, నాయన ఆత్మీయంగా కృంగిన స్థితిలో ఉన్నవారిని లేవనెత్తమని, దుఃఖంతో నిండిపోయిన వారిని లేవనెత్తమని, ప్రభువా నీ కృప, దయ, కనికరము ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీద నువ్వు కురిపించి, కుమ్మరించి, ఆశీర్వదించి, దీవించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, దీవెన ఈ రోజంతా మనకి తోడై ఉండి చక్కగా మంచి మార్గంలో నడిపించునుగాక. ఆమేన్.